ఓం శాంతి. సూరజ్భాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. సంగమ యుగంలో బ్రహ్మవత్సలైన మనందరికీ ఏమి ప్రాప్తించినదో అది 4 యుగాల్లోనూ ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. సత్యయుగ దేవీ దేవతలు, విశ్వ మహారాజు అయినా లేక ద్వాపర యుగములోని ఏ చక్రవర్తి అయినా వారందరికంటే ఎంతో ఎక్కువ ప్రాప్తులు మనకి కలిగాయి. మన ప్రాప్తులన్నీ గుర్తు చేసుకుంటే రోజంతా సంతోషంతో ఊగిపోతూ ఉంటాము. మనసు లోపల పాడుతూ ఉంటుంది, వాహ్, నా వంటి వారు ఇంకెవరూ లేరు, పొందాల్సినదంతా పొందాము, ఇంకేమి మిగిలినది అని. ఆలోచించండి. తన ప్రాప్తులపై ఒక దృష్టిని ఉంచండి. గతమును ఒకసారి చూడండి. ఎప్పుడైతే పరమాత్ముని ద్వారము వద్దకు చేరుకున్నామో, ఎప్పుడైతే బాబా యొక్క సత్య జ్ఞానము మీకు లభించినదో, తనతో మిలనము జరిగినదో, ఆ రోజులు ఎంత సుందరమైనవి, ఈ జీవితము ఎంత సంతోషంతో నిండిపోయినది, మనసు ఆనందంతో ఊగిపోతూ ఉన్నది. వాహ్, జన్మ జన్మాంతరముల కోరిక తీరినది, జన్మ జన్మాంతరముల భక్తికి ఫలము లభించినది, అనేక ప్రాప్తుల ఆధారము ప్రాప్తించినది. సత్య జ్ఞానము మన జన్మ జన్మాంతరముల చిక్కుముడులను విడదీసినది, మన జీవితంలో సంతోష ద్వారములను తెరచినది, శాంతి యొక్క మార్గము మనకి లభించినది, జీవితంలోకి ప్రేమ వచ్చేసినది, ఒక విశేష దివ్య అనుభూతి జీవితంలో ప్రారంభమైనది. రోజు యోగాభ్యాసము జరుగుతున్నది, ప్రభు మిలనము జరుగుతున్నది, తన నుండి వరదానములు, శక్తులు ప్రాప్తిస్తూ ఉన్నాయి. ఒక సుందర పరివారము లభించినది. దేవకులములోని ఆత్మలంతా ఒక్కచోట చేరాము. నిశ్చల నిర్మల ప్రేమ ఇచ్చిపుచ్చుకుంటున్నాము. ఎన్ని ప్రాప్తులు మనకి కలిగాయి. కోల్పోయిన స్వరాజ్యము మన ద్వారము వద్దకి వచ్చినది. లక్ష్యము లభించినది. మీరు ఏదైతే స్వరాజ్యము పోగొట్టుకున్నారో అది పొందే సమయము ఇదే అని. భగవంతుని మార్గదర్శనములోనే మనము ఇప్పుడు నడుస్తున్నాము. ఒకటి ఇక్కడి ప్రాప్తులు. ఇవే కాకుండా ప్రతి ఒక్కరికి యోగయుక్తముగా ఉన్నప్పుడు కలిగే సుందర అనుభవాలు ఎన్ని ఉన్నాయో, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుభవము. కొంతమందికి బాబా గురించిన భిన్న భిన్న సాక్షాత్కారములు, కొంతమందికి దుఃఖాల నుండి ముక్తి, కొంతమందికి సమస్యలకి సమాధానము లభించినది. ఎదురుగా బాబా నిలచి ఉన్నారు. నేను మీ తోడు ఉన్నాను, చింతించకండి అని చెప్తున్నారు. ఇలా కొంతమంది చింతలు, భారములు బాబా హరించారు. మరి ఈ విధంగా సంగమయుగ ప్రాప్తులపై ఒక దృష్టిని ఉంచండి. ప్రాప్తి యొక్క స్మృతి స్వరూపులుగా కండి. ఎప్పుడైతే ప్రాప్తులు ఎంతగానో ఉంటాయో మనసు కూడా అంతగానే సంతోషంతో ఊగిపోతుంది. దీనితో పాటుగా మనము గుర్తుపెట్టుకోవాలి, ఎక్కడైతే నిశ్చయము ఉంటుందో అక్కడే విజయము ఉంటుంది. నిశ్చయము మనుషులని నిశ్చింతగా చేస్తుంది, విజయమును కూడా పొందేట్లు చేస్తుంది. మనకి నిశ్చయము ఉండాలి. ఒకవేళ మీరు విద్యార్థులైతే పరీక్షలలో రిజల్ట్ పై నిశ్చయము ఉండాలి. ఒకవేళ స్వయంపై నిశ్చయము ఉంటే, మేము ఈ కార్యము పూర్తి చేసేదే, మేము దీనిలో సఫలత పొందేదే, భగవంతుడే మా సాథీగా ఉన్నారు, ఇక మమ్మల్ని ముందుకి వెళ్లకుండా ఆపలేరు, ఇలా ఎంతో నిశ్చయము అవసరము. ఒకవేళ కార్య వ్యవహారములో ఉన్నా దానిలో కూడా నిశ్చయము, నాకు ఇంత ప్రాప్తి కలిగేదే, నా వ్యవహారం అంతా చక్కగా జరిగేదే, సఫలత మాకు ప్రాప్తించేదే, ఇలా నిశ్చయము మన విజయమును సరళంగా చేస్తుంది. నిశ్చయం యొక్క వైబ్రేషన్సే మనల్ని విజయం వైపుకి తీసుకువెళ్తాయి. ఆ విజయము మాయపై విజయమైన, క్రోధముపై అయినా, కామముపై అయినా మనకి విజయము నిశ్చితము. నేను విజయీ రత్నమును,
ఈ రోజంతా ఇదే రకంగా స్మృతిని కలిగి ఉందాము. నేను కల్ప విజయీ ఆత్మను. అనేకసార్లు నేను ఈ మాయను జయించాను. ఈ విఘ్నములు సమస్యలను దాటాను. వేల సార్లు, లక్షల సార్లు, కోట్లాది సార్లు దాటాను. ఇప్పుడు నేనే దాటుతాను. కేవలం నిమిత్తంగా అడుగు వేయడమే నా విజయము జరిగేదే. ఇంకా అభ్యాసం చేద్దాము. నేను ఫరిస్తాను. కమల ఆసనంపై విరాజమానమై ఉన్నాను. పవిత్రతా ఫరిస్తాను. నా అంగము నుండి పవిత్రతా కిరణములు వ్యాపిస్తూ ఉన్నాయి. రోజంతా తింటూ తాగుతూ అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేస్తూ ఫరిస్తా స్వరూప స్మృతి యొక్క అభ్యాసము, నేను విజయీ రత్నమును అనే స్వమానము గుర్తు చేసుకుంటూ ఉందాము. ఓం శాంతి.